ఈ బండి ఒకటి ఫస్ట్ ఏంటంటే బ్లాక్ మీద వైట్ వేయించాడు. తర్వాత దీన్ని మేము చెక్ చేస్తే బండి నెంబరే రాంగ్ వేయించారు. పోనీ ఏదైనా తప్పుగా వేయించారంటే వెనకాల కూడా సేమ్, బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు ఏది నెంబర్ ఏది ఇక్కడది? ఉంది కదా ఇందాక బండి ఉండాలి కదా, నెంబర్ ఉండాలి లేదా? ఇందాక నెంబర్ చూసాను నేను, బ్యాక్ సైడ్ నేను చూసాను బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ చూశాను. ఇది మామూలు క్రైమ్ కాదు. రేపు పొద్దున్న మీరు ఎక్కడన్నా ఏదైనా చేయించినట్టు జరిగిందనుకో, ఇలాగే బళ్ళు నెంబర్లు మార్చుకుని వెళ్తూ ఉంటారు. బుల్లెట్ ఈ బండి చెక్ చేస్తే ఏమైందంటే, ఈ బండి వైజాగ్లో యాక్సిస్ చూపిస్తుంది, యాక్సిస్ 125 చూస్తే ఇదేంటిది మీకు ఫైన్ పడిందంటే ఏమో సార్ అన్నారు వీళ్ళు. చూస్తే ఇది బండి ఏ టైప్ ఆఫ్ వెహికల్ ఏంటని చూస్తే యాక్సిస్. బండి నెంబర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే రెండు కూడా డిఫరెంట్గా వస్తున్నాయి. మెయిన్ ఏంటి దీన్ని 68 చేసేది. మీరు మంచోళ్ళ కాదా అన్నదే తర్వాత తెలుస్తాం. ఈ బండి నెంబర్ ఇలా చేంజ్ చేయడమే పెద్ద నేరం. డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నా కూడా చూసి పెడతాం, అది తీసుకెళ్ళి ఊదించి. ఇదేంటంటే మీరు ఏ తప్పులు చేశారు మరి ఇలా నెంబర్ ప్లేట్ వేసుకుని? ఇది ఏ క్రైమ్లో ఉందో ఈ రకంగానే బుల్లెట్. ఈ బండి అయితే సీజ్ చేస్తున్నాం బాబు. సీజ్ చేసి రేపు పొద్దున మళ్ళీ సీఏ గారి దగ్గర పెడతాం. సీఏ గారితో మాట్లాడి ఏ విషయం